ఇంకా రీసెంట్ గా నాగేశ్వర్ సార్ చెప్పారు, ప్రొఫెసర్ కాదు, సిపిఎం నాగేశ్వర్ సమైక్యవాది. ఎన్నడూ కూడా ఆయన ఎప్పుడు జై తెలంగాణ అన్నది లేదు, ఉద్యమంలో పాల్గొన్నది లేదు, సమైక్యవాది. ఇప్పుడు ఆయన ఏంటి ఇంకా జర్నలిజంలో, ఓయూలో జర్నలిజం లెక్చరర్ ఆయన, జర్నలిజం పాఠాలు రాశారు ఆయన, జర్నలిజం విలువలు రాశారు ఆయన. కానీ సోర్స్ లేకుండా ఏది పడుతుంది మాట్లాడతారంట. ఆయన రాసిన పాఠాలు, ఆయన రాసిన సిలబస్, ఆయన చెప్తున్న పాఠాలు అవి జర్నలిస్టులకి ఏంటంటే ఏది పడుతుంది మాట్లాడొచ్చు. సరే మాట్లాడినాడు, అవతల నుంచి ఒక్కసారిగా కౌంటర్ మొదలవగానే వెనక్కి తగ్గాడు, సారీ కూడా చెప్పినాడు ఆయన. మళ్ళీ ప్రాంతం ఎందుకు వచ్చింది అంటే తెలంగాణ అంటే నాగేశ్వరం అంటే తెలంగాణనా? పక్కన కూర్చున్న వాళ్ళు ఎంతెవరు? ఎప్పుడు తెలంగాణని సపోర్ట్ చేసిన వాళ్ళు కాదు, పక్కన కూర్చున్న వాళ్ళు సమైక్యవాదులు. ప్రాంతం ఎందుకు వచ్చిందంటే అవతల పవన్ కళ్యాణ్ సనాతనం అంటున్నాడు కాబట్టి హిందువుగా నేను సనాతన సారథిని నేను అని జాతీయవాదాన్ని వినిపిస్తున్నాడు. జాతీయవాద పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏలో కూటమిగా ఉన్నాడు కాబట్టి వీళ్ళ టార్గెట్ అన్నమాట. అక్కడ కులము వచ్చింది, ప్రాంతం వచ్చింది. ఎంత సిగ్గుపడాల్సిన విషయం అంటే నిజంగా ముసుగు తీసేశాడు. మళ్ళీ నేను ఒప్పుకున్నాడు, నేను కమ్యూనిస్టుగా ఒప్పుకున్నాడు, ఆ ముద్ర వేసినా నాకు సంతోషం అనేది అన్నట్టున్నాడు. అదేంది మరి? ఇంకా జర్నలిస్ట్ ఎట్లా అవుతాడు ఆయన? ఎనలిస్ట్ ఎట్లా అవుతాడు? విశ్లేషకులు ఎట్లయితాడు? విశ్లేషకుడు అవుతాడు ఆయన. అంటే సమాజం మీద విషం రుద్దడమే, విషాన్ని చిమ్మడమే పనిగా నాగేశ్వర్ పెట్టుకున్నాడు. వీళ్ళు అంతే, వీళ్ళ ఎజెండా క్లియర్ గా అర్థమవుతుంది. కర్నూలులో కోవా బన్ను చిన్న విషయం జరిగితే కర్నూలు దాకా పోయినారు వీళ్ళంతా. కోవా బన్ను వలి అనుకుంటా, వలికి మద్దతుగా అదే ఏపీకి వెళ్లారు, కర్నూలు దాకా వెళ్లారు, కోవా బన్నులు తినొచ్చారు, ఓదార్చారు, లక్షలు ఇచ్చేసి వచ్చినారు. పవన్ కళ్యాణ్ ఒక మాట అనేసరికి మళ్ళీ ఏపీ వద్దంట, లేదంటే మార్వాడీస్ గోబ్యాక్ అంటారు. ఏమైంది మార్వాడీస్ గోబ్యాక్ ఉద్యమం? ఎందుకు ఆపినారు మీరు మళ్ళీ అంటే ఏం ముట్టింది మీకు? ఎందుకు మీరు ఆపారు? ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఇప్పుడు ఎత్తుకున్న ఉద్యమం? ఎంతమందిని తరిమేస్తారు? ఆంధ్ర వాళ్ళనో లేదా వేరే రాష్ట్రం వాళ్ళనో మార్వాడీస్ నో మీరు ఈ ఉద్యమం పేరుతో ఎంతమందిని తెలంగాణ నుంచి వెళ్ళగొట్టారు, ఇంకా వెళ్ళగొడతారు? అది చెప్పండి ముందు. అంటే మీకు అందరూ రాజకీయ పార్టీలు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు, మీకు పూట గడవాలి. పబ్లిక్ ఎవరు తెలంగాణ శ్యామ్ అంట, అభివృద్ధి అంట, ఎవరు అంట. అప్పుడెప్పుడు మార్వాడీస్ గోబ్యాక్ మూమెంట్ నుంచి వచ్చారు వాళ్ళు. ఎన్నడూ రోహింగ్యా గోబ్యాక్ అనలేదు. మరి వాళ్ళు మాత్రం ముద్దు. అంటే వీళ్ళ కమ్యూనిస్టులు అంటే వాళ్ళ భావజాలమే అది. అప్పుడు టాటాలు, బిర్లాలు, ఇప్పుడు అదానీలు, అంబానీలు ఏం చెప్తారు? ఆ కేజ్రీవాల్ అనగానే అంటే వాళ్ళకి ఒక పిక్చర్ కనబడగానే వాడు మేధావులే కనిపిస్తారు. వీళ్ళలాగా మాటలు తప్ప చేతులు ఉండవు, నెత్తిన పెట్టేసుకుంటారు. ఢిల్లీని ఒక దాదాపు 15 ఏళ్లు దారాదత్తం చేసి ఢిల్లీని సర్వనాశనం చేశారు. అంటే అలా మాట్లాడే వాళ్ళని మీరు కాక్రోచ్ జనతా పార్టీ అనగానే మళ్ళీ ఒక హడావుడి చేశారు. ఏం ఉండదు. కొన్ని ఏం కావాలి, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మా నాయకుడు ఇట్లుండాలని చెప్తారు. వాళ్ళ నాయకులు ఎట్లుంటారు, వాళ్ళ పార్టీ ఎట్లుంటది, వాళ్ళ సిద్ధాంతం ఎట్లుంటది అంటే ఇది. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానన్న స్టాలిన్ పార్టీ వాళ్ళకి కావాలి. రోహింగ్యాలను, ముస్లింలను నెత్తిన పెట్టుకుంటున్న మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కావాలి. కేజ్రీవాల్ లాంటి వాళ్ళు కావాలి. కేజ్రీవాల్ నెత్తిన పెట్టుకున్నందు వాళ్ళే కదా నిజంగా అవినీతి మీద పోరాటం చేసిండ కేజ్రీవాల్. ఏమైంది? ఎంత మిస్యూజ్ అయింది అసలు, ఎంత విలాసాలు అనుభవించాడు ఒక సీఎం గా. నేను సామాన్యుణ్ణి, నేను ఆ పంట వచ్చిన వ్యక్తి ఏం చేశాడు? వాళ్ళ ఇన్నిటికి కారణాలు ఈ రుగ్మతలకి, పరిస్థితులకు వీళ్ళ వల్లే. మాట్లాడితే అదాని, అంబానీ అంటారు. మరి ఏం చేస్తారు మీరు అంటే ఏముండదు చెప్పడానికి. అట్లా చేసే కదా పరిశ్రమలన్నీ. ఒకప్పుడు వెస్ట్ బెంగాల్, కోల్కతా అంటే పరిశ్రమలకు వసూలు చేస్తారు, అంతే, ఏమీ చేయరు. ఇందాక అన్నారు బుద్ధదేవ్ భట్టాచార్య, మా కార్యకర్తల నుంచి మిమ్మల్ని కాపాడుకుంటా మీరు వచ్చి పరిశ్రమలు పెట్టండి అంటే పరిశ్రమలు పెట్టండి అని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఆహ్వానించాడంటే అర్థం చేసుకోవచ్చు. స్వతంత్రానికి ముందు నుంచి కూడా పరిశ్రమలకు కేర్ ఆఫ్ అంటే పరిశ్రమలకు ముఖ్య కేంద్రం అంటే కోల్కతా, వెస్ట్ బెంగాల్. ఒక్క పరిశ్రమ కూడా లేదు 30 ఏళ్ల వాళ్ళ పాలనలో, కమ్యూనిస్టుల పాలనలో. అంటే ఏంది? వీళ్ళు కోరుకున్నది ఇదే. ఇంకా ఏమంటారు? కార్మిక సంఘాలు కార్మికులను రెచ్చగొట్టడము, కర్మాగారాలను మూసేయించడము, పరిశ్రమలను మూతపడేయడము, వీళ్ళు మాత్రం వసూలు చేసుకోవడం. మరి అందుకే నమ్మరు ఎవరు ప్రజలు. అయిపోయింది ఇంకా 2 రోజులే ఇది కూడా. కానీ వాళ్ళ వ్యూహం ఉంది, నిజంగా కూడా ఒక స్ట్రాటజీ ఉంది. దీన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి జాతీయవాదులుగా. ఇంకా జర్నలిజం గురించి, జర్నలిస్టుల గురించి అంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనిపిస్తోంది.